మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 15 మంది, జడ్చర్లలో 15 మంది, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుండి 12 మంది అభ్యర్థులు, మొత్తం 42 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఓటు వేసేందుకు గాను మొత్తం 835 పోలింగ్ కేంద్రాలతో పాటు మరో 3 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 10 నాటి డేటా ప్రకారం జిల్లాలో 3,53,698 మంది పురుష ఓటర్లు ఉండగా 3,53,983 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 17 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నాయి. మొత్తం 77,698 మంది ఓటర్లు వారి ఓటు హక్కును ఈ ఎన్నికలలో వినియోగించుకోనున్నారు. పద్దెనిమిది సంవత్సరాల పైబడిన అలాగే 80 సంవత్సరాలు ముఖ్యంగా జిల్లాలో 12,931 మంది దివ్యాంగ ఓటర్లు, 18 సంవత్సరాలకు పైబడిన ఓటర్లు 24,380 మంది, అలాగే 80 సంవత్సరాలకు పైబడిన ఓటర్లు 6,788 మంది ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముఖ్యమైన 461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలలో 16 మంది జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా, 93 మందిని సెక్టోరల్ రూట్ అధికారులుగా నియమించామని, 11 ఎఫ్ఎస్టీ బృందాలు, 13 ఎస్ఎస్టీ బృందాలను, 3 విఎస్టీ బృందాలు, 3 ఏటీ బృందాలు, 3 వివిటి బృందాలు, 3 అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లుగా, 17 ఎంసీసీ బృందాలను, 1 ఎంసీఎంసీ బృందాన్ని, జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ నిర్వహణ కోసం 1 బృందాన్ని నియమించారు. ఇక ఎన్నికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందజేస్తారు. సాగర్, చెప్పండి. రైట్, ఇప్పటికే కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న చివరి రోజు కావడంతో కూడా అన్ని నిన్నతో ప్రచారాన్ని అయితే ముగించారు. నిన్నతో కూడా జిల్లాలో 144 సెక్షన్ అయితే అమలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి అంటే రేపు 30వ తేదీ ఉదయం 7 గంటల నుండి పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. తిరిగి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ ముగిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్నింటికి కూడా ముఖ్యంగా అంటే తాగునీరు కానివ్వండి, నీడ కోసం టెంట్లు, ప్రత్యేకంగా టాయిలెట్లు, దివ్యాంగులకు వీల్ చైర్లు వంటివన్నీ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఈ విషయాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను అయితే సౌకర్యాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇక ఓటర్లు అయితే ఓటును వేసేందుకు ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు కానివ్వండి, లేకపోతే ఫోటో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం, లేకపోతే కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు అని, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఇలాంటివి అన్ని కూడా ఆధారంగా కూడా తీసుకొని కూడా వెళ్ళాలని చెప్పారు. అయితే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగులుగా జారీ చేసిన ఐడి కార్డు ఉంటే కూడా ఓటు హక్కును ఆ ఐడి కార్డు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని కూడా చెప్పారు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి వారికైతే అధికారికంగా ఏదైతే ప్రభుత్వం అధికారికంగా జారీ చేయబడిన ఐడి కార్డును చూపించి వాళ్ళు ఓటు హక్కును అయితే వినియోగించుకోవచ్చు అని కూడా తెలుస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా దాదాపుగా ఐడి కార్డును చూపించి ఈ అన్నిట్లో కూడా ఏదో ఒక ఐడి కార్డును చూపించి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద కూడా ఉమ్మడి ఇటు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 11 కేసులను అయితే మొత్తానికి నమోదు చేశారు. 11 కేసులు కూడా నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యాయి ఈ 11 కేసులకు సంబంధించి. అయితే ఇందులో ఎన్నికల నిబంధనలకు అతిక్రమించి పనిచేసిన ఇద్దరిని ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించడమే కాకుండా ఒకరికి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరో ఇద్దరిని మాత్రం ఎన్నికల విధుల నుండి తప్పించినట్లు ఇక్కడున్న అధికారులు అయితే తెలిపిన పరిస్థితి. మొత్తానికైతే పోలింగ్ మరియు కౌంటింగ్ నిర్వహణలో భాగంగా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ బాల జూనియర్ కళాశాలలో ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రిసెప్షన్ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జడ్చర్లలోని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ రిసెప్షన్ కేంద్రాన్ని అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఇక దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి సంబంధించి మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, ఇటు రిసెప్షన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఈ నెల 28 అంటే నిన్న సాయంత్రం 5 గంటల నుండి కూడా 144 సెక్షన్ అమల్లోనే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి సభలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేసి 144 సెక్షన్ అయితే నమోదు చేసిన పరిస్థితి. ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మొత్తం పూర్తిగా ఇటు ఓటర్లు కానివ్వండి, ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఈ విషయానికి వస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మొత్తానికి 15 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. జడ్చల్లో 15 మంది. ఇటు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి సాగర్ కంటిన్యూ చేయండి. రైట్, థ్యాంక్ యూ సాగర్.